ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ. ఓకే. అరుణాచలం రావడం ఇది మొదటిసారి? ఇదే మొదటిసారి. అరుణాచలం గురించి మీకు ఎవరు చెప్పారు, ఎలా తెలిసింది, ఎందుకు రావాలనిపించింది? ఎవరు అంటే మామూలుగా యూట్యూబ్ ఛానల్లో చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి ప్రవచనాలు వినుకుంటా వారి మార్గంలోనే వచ్చాం. వారు చెప్పిన మాటల్లో మిమ్మల్ని ఏది ఇన్స్పైర్ చేసి మిమ్మల్ని ఇక్కడ దాకా లాక్కొచ్చారు? ఇన్స్పైర్ అంటే ఇప్పుడు మేము ఫ్రెండ్స్ అందరం మేము ప్రతిసారి టూర్ వస్తాం. అట్లా ఈసారి పంచభూత లింగాలు దర్శించుకోవాలనుకున్నాం. ఆ విధంగా మేము అరుణాచలానికి రావడం జరిగింది. ఓకే. పంచభూత లింగాలలో ఇది మొదటిదా, మిగతాయి కూడా చేశారు? లేదు, జంబుకేశ్వర్, చిదంబరం ఇది మూడోది. నెక్స్ట్ కంచి పృథ్వీలింగం, తర్వాత కాళహస్తి వాయులింగం. ఓకే. జంబుకేశ్వర్ లో గానీ చిదంబరంలో గానీ మీకు ఏమైనా అనుభవాలు జరిగాయా? అనుభవాలంటే అదే భక్తి పరంగా భగవంతుని దర్శనం మంచిగా తృప్తి అనిపించింది. ఓకే. తృప్తి. ఓకే. జంబుకేశ్వరంలో జనాలు ఎలా ఉన్నారు అంటే ఇక్కడ ఎలా ఉన్నారు? బాగానే ఉంది. పబ్లిక్ అక్కడ ఎక్కువ ఉన్నారా? దర్శనం చాలా బాగా అయింది. ఎంత టైం పట్టింది జంబుకేశ్వరంలో? 2 నిమిషాలు అంతే. డైరెక్ట్ గర్భగుడిలోకి పోయినాము, దేవుని దర్శనం మంచిగా అయింది. చిదంబరంలో కూడా అంటే ఇప్పుడు మీరు పంచభూత లింగాల యాత్రలో ఉన్నారు. యాత్ర. ఓకే. ఇప్పుడు మటుకు ఎంత ఖర్చు అయింది? ఇప్పటి వరకు అంటే మేము ట్రావెల్ చేసింది అంటే ఎలా, మీరు కార్ లో వస్తున్నారా లేకపోతే ట్రావెలర్? ఎంతమంది వచ్చారు? మేము 11 మెంబర్స్ వచ్చాం. ఓకే. 11 మెంబర్స్ అక్కడ. ఇప్పుడు మటుకు మేము ప్రతి సంవత్సరం ఫ్రెండ్స్ టూర్ వేస్తాం. ఆ విధంగా ఈసారి పంచభూత లింగాలు అనుకున్నాం, రావాలనుకున్నాం, వచ్చాం. ఓకే. అంతే. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది అట్లా. అంటే మీకు శివుడు అంటే ఇష్టమా? శివుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. శివుడు అంటే శివుడు గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఏం చెప్తాం? ఆది అంతం ఆయన్నే, ఆది ఆయన్నే, బోలా శంకరుడు. ఓకే. ఈ చిదంబరం వెళ్ళారు కదా, చిదంబరం దేనికి సూచి అంటే పంచభూతాలలో? ఆకాశలింగం. ఆకాశలింగం, నటరాజ స్వామి మూర్తి. ఇంకేమైనా చెప్పమంటే శివుడి గురించి గానీ, అరుణాచలం గురించి గానీ, చిదంబరము వాటి గురించి ఏమైనా చెప్పమంటే? జ్ఞానం ఇప్పుడు నేర్చుకోవాలి. మేము నేర్చుకున్న తర్వాత ఏమన్నా చెప్పగలుగుతాం. సార్. ఓకే, థ్యాంక్ యూ. పొంగునూరు వచ్చారా? ఓకే. అరుణాచలం రావడం ఇది మొదటిసారి అమ్మా? ఎలా అనిపించింది ఇప్పటికి? చాలా హ్యాపీగా. గిరి ప్రదక్షిణ ఇప్పుడు ఎండింగ్ లో ఉంది. మోక్ష మార్గంలోకి వెళ్ళారా? మోక్ష మార్గంలోకి వెళ్ళిన తర్వాత ఎలా అనిపించింది? అంటే మోక్ష మార్గంలో చాలా మంది భయపడుతున్నారు అంట కదా, మీకేమైనా భయం అనిపించిందా? బాగానే వచ్చిందా? గుళ్ళోకి దర్శనం చేసుకున్నారా? ఇంకా లేదా? అరుణాచలం రావాలని మీకు ఎవరు చెప్పారు? అంటే అరుణాచలము రమ్మని అంటే ఎవరైనా మీకు చెప్పారు? మీ బ్రదర్ చెప్పారా? ఆయన వచ్చారంట అరుణాచలం దగ్గరికి? ఆయన రాలేదంట. ఓకే. అంటే ఎందుకు వెళ్ళమని చెప్పారు మిమ్మల్ని? పుణ్యక్షేత్రం కదా, ఒకసారి అట్లా వెళ్ళొస్తే బాగుంటుందని చెప్పారన్నమాట. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటి మట్టికి అంటే టెంపుల్ దగ్గర స్టార్ట్ చేశారు కదా, ఇప్పటి మట్టికి ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. మళ్ళీ రావాలనిపిస్తుందా? మళ్ళీ రావాలనిపిస్తుందా? ఇప్పుడు డైరెక్ట్ టెంపుల్ దర్శనం చేసుకుంటారా? ఇప్పుడు టెంపుల్లో మీకు అన్నదానం దొరుకుతుంది, ఐడియా ఉందా మీకు? అంటే టెంపుల్లో పొద్దున్న 8 నుంచి రాత్రి 8 దాకా మన తిరుపతిలో ఇట్లా అన్నదానం పెడతారు.
ఇక్కడ కూడా అన్నదానం పెడతారు. కుదిరితే మీకు అక్కడ లోపల అన్నదానం చేయండి, చాలా బాగా నీట్గా పెడతారు. ఇంకేమైనా అరుణాచలం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అరుణాచలం చాలా బాగుంది, మంచి పుణ్యక్షేత్రం ఇది. మోక్ష మార్గం గురించి చెప్పమంటే? అది కూడా బాగానే ఉంటుంది. మోక్షం అంటే మోక్షం అంటే తెలియదు. తెలియదా? సరే ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? పలమనేరా. అరుణాచలం రావడం మొదటిసారా? మొదటిసారి. ఎలా అనిపించింది? చాలా బాగుంది, ఆ, చాలా ఆనందం ఇస్తుంది. గుడి దర్శనం చేసుకున్నారా? ఇప్పుడు చేసుకుంటాం. ఇంకా పోలే. మోక్ష మార్గంలో దూరారా? దూరం. ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా ఆనందం వచ్చింది. ఆ, చాలా బాగుంది. ఏమైనా భయం వేసిందా? ఏం భయం లేదు, చాలా బాగుంది. అందరూ దూరారా మోక్ష మార్గంలో? అందరూ దూరం. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అరుణాచలంలో వచ్చారు కదా. ఏం ఇబ్బందులు లేదు, చాలా బాగుంది. ఆ, అంత బాగుంది. ఓకే. ఎవరు చెప్పారు మీకు అరుణాచలం రమ్మని? అరుణాచలం రమ్మని ఎవరు చెప్పారు? మేమే వచ్చాము, రావాలనుకుంటే వచ్చాము.